హలో గాయ్స్! నేనైతే ఇడ్లీ చేశాను. ఇదేంటి ఇడ్లీ అందరికీ తెలుసు కదా అని అనుకుంటున్నారా? అవునండి, అందరికీ తెలుసు. కాకపోతే ఇది స్పాంజీ టైప్ ఇడ్లీ ఎలా చేస్తారో ఈ వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి. మీకు అర్థమైపోతది. దీనికి కావాల్సిన ఏం లేదండి. ఈరోజు చేస్తానంగా నేను నిన్న ఒక గ్లాసు మినపప్పు అండ్ 2 గ్లాసుల ఇడ్లీ రవ్వని తీసుకొని మంచిగా నానబెట్టి 5, 6 గంటలు నానబెట్టి నైటే నేను మంచిగా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇలా నైట్ వరకు ఉంచితే మనకి రేపు మార్నింగ్ వరకు ఇలా పులిసిపోతది. నేను కావాల్సినంత పిండిని ఉంచుకొని మిగతాది ఒక వేరే బౌల్‌లోకి తీసేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేస్తున్నాను. నేను వంట సోడా ఇలా ఏమి యాడ్ చేయట్లేదు. అయినా పర్ఫెక్ట్‌గా ఇడ్లీ వస్తది. ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్రను తీసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలకి ఈ విధంగా ఆయిల్‌ని అప్లై చేయాలి. ఆయిల్‌ని అప్లై చేసినంక మనం కొంచెం కొంచెం ఇడ్లీ పిండిని వేసేసుకోవాలి. ఎక్కువగా వేయొద్దు. ఎక్కువగా వేస్తే మనకి లావుగా వస్తాయి. కొంచెం గట్టిగా అనిపిస్తాయి. కొంచెం కొంచెం వేసుకుంటేనే కొంచెం మంచిగా స్పాంజీ టైప్‌గా వస్తాయి. చివరన వాటర్ పోసి ఇడ్లీ పాత్రలను పెట్టేసుకోవాలి. అవి పెట్టేసుకున్న తర్వాత పైన మూత పెట్టి మనకు కరెక్ట్‌గా 25 మినిట్స్ చాలండి ఇడ్లీకి. 25, 20 మినిట్స్ అంతే. పర్ఫెక్ట్‌గా ఇడ్లీ తయారైపోతది. అంతకంటే ఎక్కువ పెడితే కరెక్ట్‌గా మాడిపోతది. ఇడ్లీకి కాంబినేషన్‌గా పల్లి చట్నీ ఆర్ సాంబార్ ఇది కాకుండా టమాటా చట్నీతోని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. చాలా బావుంటది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.